నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేస్తే తెలంగాణపై దాడి చేసినట్లే అంటూ కవిత చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు ఏపీ ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. ప్రొఫెసర్లు అందరూ కూడా గొంతెత్తి ప్రశ్నిస్తారు. మరి అందులో ముందుంటారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. అలాంటి వ్యక్తి పైన అక్రమ కేసులు బనాయించారు. మరి నిజంగా ఆయన్ని అరెస్ట్ చేస్తే ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు, దానికి తెలంగాణ పోలీసులు కూడా సహకరిస్తున్నారు. నిజంగా అటువంటి అరెస్ట్ జరిగితే కనుక అది తెలంగాణ పైన దాడే, మేము చూస్తూ ఊరుకోమా అంటూ కవిత చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు కవిత గారు కొత్తగా పార్టీ పెట్టారు. వాళ్ళ తండ్రి గారు పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ అని పెట్టుకున్నారు. ఏమండి, ఆవిడ చెప్పిన విషయాలు కొన్ని కరెక్ట్. ఎలాగంటే మేధావుల గొంతు నొక్కకూడదు. ప్రొఫెసర్లు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తారు. కానీ ఈయన అలాంటి ఏం ప్రస్తావించడు కదా. ఈయన మేధావని ఎవరు చెప్పారు మీకు? మేధావి అంటే ఎవరంటే సమాజం పట్ల బాధ్యత ఉన్నవాడు మేధావి. మనకున్న జ్ఞానాన్ని సమాజానికి హితవు చెప్పేవాడు మేధావి. మంచి చెడు దాన్ని విశ్లేషించి ప్రజలు ఏ మార్గం ఎంచుకోవాలో చెప్పేవాడు మేధావి. మనం అందరం అంగీకరిస్తాం. పెద్ద మనుషులకి మన ఊళ్ళో పెద్దల దగ్గరికి వెళ్ళి ఇలా ఉంది ఏం చేయమంటారని అడుగుతామంటే దాని అర్థం ఏంటంటే అతను పెద్ద మనిషి కొంచెం మంచి చెడు తెలిసినోడని. ఇతను జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయి జగన్మోహన్ రెడ్డి చాలా సూపర్, దొంగోడి సూపర్ అన్నవాడు ఎలాగ మేధావి అవుతాడు? అరాచకం చేసాడు, అవినీతి చేసాడు, దుర్మార్గం చేసాడు, దోపిడీ చేసాడు. అసలు ఎన్ని అవలక్షణాలు ఉండకూడదో ప్రజాస్వామ్యంలో పాలకుడికి అన్ని అవలక్షణాలు ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని మద్దతు ఇచ్చేయండి, నువ్వు మద్దతు ఇచ్చినా నువ్వు కూడా ప్రజాద్రోహి కింద లెక్క. అర్థమైందా? మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి మద్దతు, ఏ పార్టీకైనా సపోర్ట్ ఇవ్వండి. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు అన్వాంటెడ్ పర్సన్ ఆంధ్రప్రదేశ్కే కాదు ఈ దేశానికే. వాళ్ళు సుప్రీంకోర్టు స్వయంగా వ్యాఖ్యానించింది ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల కంటే ప్రమాదం. అటువంటి ఆర్థిక నేరస్తుడిని ఈ ప్రొఫెసర్ మద్దతుగా మాట్లాడుతున్నాడు. అతనికే ఏమి చేసినా కానీ మద్దతుగా మాట్లాడకూడదు నువ్వు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించకూడదంటే ఖచ్చితంగా విమర్శించకూడదు. ఎందుకు విమర్శించకూడదు? ఏం తప్పు చేసాడు? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించకూడదంటే ఖచ్చితంగా విమర్శించకూడదు. ఏం తప్పు చేస్తున్నారు? ప్రజలతోటే ఉంటున్నారు వాళ్ళు. ఒకవేళ మీకు వాళ్ళు ఏమైనా తెలంగాణకు అన్యాయం చేస్తే అయ్యో మీ తెలంగాణకు అన్యాయం చేసి అడగొచ్చు, తప్పలేదు. మేము మద్దతు ఇస్తాం. అంతేగాని ఇతను అరెస్ట్ చేస్తే చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తానికి అడ్డుకుంటే మీరు నేరస్తులు అవుతారు. అంటే అతను పవన్ కళ్యాణ్ మా మనోహర్ గారు వెళ్ళారు జగన్ అరెస్ట్ చేయమంటే నేను వద్దు, నాకు చంద్రబాబు టెంపరీ, అతను పెర్మనెంట్ అన్నాడు, దొంగోడు పెర్మనెంట్ అన్నాడు. అతను ఇలాంటి అబద్ధాలు మాట్లాడితే ముట్టుకోకూడదా? ఏంటండి కొత్తగా పార్టీ పెట్టారు, మరి తెలంగాణ పోలీసులు సహకరిస్తున్నారు. వాళ్ళ చట్ట ప్రకారం అది రూలు. వాళ్ళ కేసు నమోదైంది, మేము అరెస్టు వారెంట్ తీసుకొస్తే ఇక్కడ పోలీసులు చెప్తే పోలీసులు సహకరించి తీరాలి. ఇలాంటిది ఏమీ పాటించకుండానే మీరు ఇంకా మీ పార్టీలో ఉండగానే, మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగానే మరి రఘురామకృష్ణరాజు గారిని ఎలాగ బోర్డర్లు దాటి వచ్చి కరోనా ఆంక్షలను కూడా దాటి వచ్చి ఎలా పట్టుకెళ్ళిపోయారు? మీరు ఎలా సహకరించారు? ఇక్కడ మీరు ఎందుకు ఊరుకున్నారు ఇక్కడ పోలీసులని? అంటే వాళ్ళు చేస్తే మీరు చేస్తే చాలా గొప్పదే. మీరు ఒకవేళ మద్దతు ఇవ్వాలి అనుకోకుండా మీ తరఫున ఏమైనా మాట్లాడతారు అనుకుంటున్నారేమో. మీరు ఏదైనా సెలరెత్తేనే మాట్లాడతారు, మామూలుగా అయితే ఉత్తినే ఏం మాట్లాడరు. మీరు ఎలా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఎప్పుడు మంచి మాట మాట్లాడితే అయిపోయిందంటే చెల్లు అంటారు తప్ప మీరు అనుకున్నట్టు మేధావులు ఒకప్పుడు మేధావులు లేడు. చాలా క్రితం 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యేదాకా చాలామందికి మంచిగానే పాపులారిటీ సాధించుకోవడానికి చాలా పద్ధతిగానే నిష్పక్షపాతంగా ఉన్నారు. తర్వాత రుచి మరిగిన తర్వాత ఆదాయ వనరుగా మారిన తర్వాత యూట్యూబ్లో అయ్యింది మీ కాళ్ళకి. దానికోసం అప్పుడప్పుడు న్యూట్రల్ వేషం వేస్తారు. ఈ మంచి ఇన్ఫ్లుయెన్సర్లు అని తెలిసిన తర్వాత ఎవడో కూడా కొనుక్కుంటాడు దాన్ని. ఎక్కడంటే సాధారణంగా మనిషి ఒక సోషల్ యానిమల్ కాబట్టి, సంఘజీవి కాబట్టి అందరితో పాటు బతికించే విధానం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు వీళ్ళ పద్ధతి తాను బతుకుతం కోసం ఏదో జీవనాధారాన్ని ఎత్తుక్కుంటారు. అది బతకాలి కాబట్టి. కానీ ఇటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు బతకడం కోసం ఇటువంటి అరాచకవాదులకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళ చేతుల్లో రాష్ట్రాలు నాశనం అయిపోతే, ప్రజలు బతుకు ఛిద్రమైపోతుంటే, అక్రమ సారా వ్యాపారం చేసి జీవితాలు నాశనం అయిపోతే దాని గురించి ఎప్పుడో ప్రస్తావించాడా? మరి ఇది లివ్ అండ్ లెట్ డై అనకపోతే ఏమంటారు దీన్ని? తాను బతుకుతూ ఎదటోళ్ళు చావు కోరుకుని వాళ్ళు ఏమనాలి? ఎన్ని అబద్ధాలు మాట్లాడాడు అతను. ఎన్నికల్లో
జగన్మోహన్ రెడ్డికి నేను చాలా కరెక్ట్గా చెప్తానంటాడు అతను, నేను స్టడీ చేసి చెప్తానంటాడు. ఏం స్టడీ చేసాడు? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచేస్తున్నాడని చెప్పాడు. ప్రజలు మోసం చేయడం కదా అది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తారని అడిగితే వెకిల్లో నవ్వుతూ చెప్పాడు. ఎవరన్నా అటువంటి మాటలు మాట్లాడొచ్చా? మరి ఎందుకు అరెస్ట్ అవ్వలేదు లోకేష్? ఈ చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ అని ప్రపంచం అంతా కోడే కూసింది కదా. ఈయన తెలియలేదా? నోటీస్ ఇవ్వకుండా, కేసు ఛార్జ్ చేయకుండా, ఎఫ్ఐఆర్ నోట్ చేయకుండా అరెస్ట్ చేసిన సమర్థించిన వ్యక్తిని మామూలుగా చాలా రూల్ ప్రకారం, చట్ట ప్రకారం వెళ్ళి అరెస్ట్ చేస్తుంటే మీరు చించుకుంటారు ఎందుకు? తెలంగాణకి ప్రొఫెసర్ నాగేశ్వరికి సంబంధం ఏంటి? అతను ఆంధ్ర గురించి కదా మాట్లాడుతున్నాడు. అతను ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడదు. ఆంధ్ర ప్రొఫెసర్, ఆంధ్ర విశ్లేషకుడు అంతే అంటున్నాం మేము. నువ్వు తెలంగాణ వాడు కదా బాబు, తెలంగాణలో మూడు కష్టాలు ఉన్నాయి, మూడు నష్టాలు జరుగుతున్నాయి, ఆ పరిపాలన వాళ్ళకి ఏతో చెప్పు, వాళ్ళ గురించి మాట్లాడని చెప్తున్నాం. అతను వినిపించుకోవట్లేదు, అందుకని అతను వినిపించుకునేలా చేద్దామని తీసుకెళ్తున్నారు. అది ఎక్కువ టెన్షన్ పడకండి మేడం గారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.